హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా గ్యాప్ వచ్చింది, బట్ యా. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే ఇప్పుడు ఇవాళ లాస్ట్ వీక్ అంతా ఏం జరిగిందనేది ట్రేడింగ్లో యాక్చువల్గా ఉన్న వాళ్ళకి అందరికీ క్లియర్గా తెలుసు. కంప్లీట్ వాలటాలిటీ, ఏ రోజు ఎటు మూమెంట్ ఉందనేది పక్కాగా ఎవరు జడ్జ్ చేయలేకపోయారు. అండ్ ఆప్షన్స్ అయితే ఇంకా మోస్ట్లీ లైక్ అందరూ కూడా మన లాస్ట్ ఎక్స్పైరీకి అందరూ లాస్ అయ్యారు, మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ ట్రేడర్స్. సో మనకి టెక్నికల్ గ్లిచ్ ఒకటి వచ్చింది. సో దాని వలన కూడా చాలామంది మార్జిన్ తీసుకున్న వాళ్ళు, కవర్ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళు, సో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మ్యాక్సిమం అయితే లాస్ అయ్యారు. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, సో ఎవ్రీడే నేనైతే బ్యాంక్ నిఫ్టీ మీద అట్లీస్ట్ ఐ విల్ ట్రై. ఓకే, నేను ట్రై చేస్తాను. సో అంటే ఇది పర్సనల్గా నా గురించి, అలాగే ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళ కోసం. సో ఇదేంటంటే మనం ఇప్పుడు గమనిస్తే మనకి ఇక్కడ సింపుల్గా అంటే మీ కళ్ళ ముందే కనబడుతుంది కదా, మనకి ఇక్కడ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అనేది మనకి ఫామ్ అవుతున్నాయి కదా, ఇక్కడ చూస్తున్నారు కదా. మళ్ళీ ఇది ఒకటి, ఇక్కడ ఒక హై, సో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, అవును కదా. సో ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉంది. సో మొన్న అంటే మీరు ఇక్కడ నేను ఆల్రెడీ ఒక లెసన్ కింద నేను ఒకటి చెప్పాను, మీరు చూస్తే ఎప్పుడైతే స్టాక్ ప్రైస్, ఇది డైలీ టైం ఫ్రేమ్, నేను తీసుకుంది కూడా మార్చ్ కాంట్రాక్ట్ నిఫ్టీ, ఇది స్పాట్ ప్రైస్ కాదు, నేను ఫ్యూచర్ కాంట్రాక్ట్ డైరెక్ట్గా ఓపెన్ చేశాను ఇక్కడ మార్చ్. సో మనం చూస్తే పైకి వెళ్ళి కొలిది కూడా ఆ కరెక్షన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. ఓకే, సో మీకు చాలామందికి మీలో తెలిసే ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ని మనము చిన్నగా విసిరామనుకోండి కొంచెం దూరం పైకి, అది వచ్చి స్పీడు స్లోగా ఉంటుంది. ఇంకొంచెం బాగా పైకి విసిరామనుకోండి ఇంకా బాగా ఫాస్ట్గా వస్తుంది, ఇంకా పైకి తీసిరామనుకోండి ఇంకా ఫాస్ట్గా వస్తుంది. సో సింపుల్, ఇదే ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ కూడా మనకి మార్కెట్లో మనము ట్రెండ్ ద్వారా ఫాలో అవ్వడం అనేది ఒకటైతే, అలాగే ఆ ట్రెండ్ ఎంత దూరం ఆరిజిన్ ప్లేస్ నుంచి, అంటే ఒక స్టార్ట్ అయితే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, బాగానే వెళ్తుంది పైకి. సో బట్ ట్రావెల్ అవుతున్నప్పుడు మనము చూసుకోవాలి, అంటే మన పొజిషన్ సైజ్ ఏంటి, మన పర్సంటేజ్ ఎంత, మన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మనం బుక్ చేసుకోవాలన్నమాట. ఓకే, టు సే ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్ళు, పక్కా ట్రెండ్ ఫాలో అయ్యి సో ట్రావెల్ చేసేవాళ్ళు ఇది కనుక ఫాలో అయితే ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కరెక్షన్స్ కూడా చాలా డీప్గా ఉంటుంది. సో అంటే పైకి వెళ్ళి కొలదు కరెక్షన్ అంతే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనము కూడా స్టాక్ చూస్తే ఇదిగోండి, ఈ సపోర్ట్ అయితే బ్రేక్ చేసేసింది, చూసారు కదా, మొన్న ఆల్రెడీ బ్రేక్ చేశాడు. ఇప్పుడు బేసిక్గా రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మళ్ళీ న్యూ హై అనేది ఫామ్ అవ్వాలి, అంటే 15,000 ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎగ్జాక్ట్గా అది నేను ఇక్కడ చూడట్లేదు. సో 15,400 చేంజ్ ఎంతో ఉంది యాక్చువల్గా. ఓకే, సమ్వేర్ అరౌండ్, ఒకసారి ఉంటే నేను చూస్తాను. ఇది మార్చ్ కాంట్రాక్ట్ నేను తీసుకున్నది, స్పాట్ ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది మీకు తెలుసు కదా. సో 15,535 ఉంది ఇక్కడ. ఓకే, సో 15,535 ఉంది మనకి ఇక్కడ. వాటెవర్, సో 15,535 ఉంది. సో ఆ 15,535 ఇది చూడండి సరిపోతుంది. 15,535 ఉంది కదా. సో అక్కడికి మళ్ళీ వెళ్తాడా అంటే మీరే చూడండి క్లియర్గా, క్యాండిల్స్ చూస్తే మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. నేను కొంచెం పెద్ద చేస్తాను, ఇప్పుడు చూడండి. ఇది మీలో ఎవరికైనా క్యాండిల్ స్టిక్స్ తెలిసి ఉంటే ఓకే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి తర్వాత చూసిన
ఈ క్యాండిల్ స్టిక్స్లో పవర్ ఎవరు సెల్ చేశారంటే మొన్న మీకు తెలుసు కదా టెక్నికల్ గ్లిచ్ వచ్చిన రోజున ఓకే ఎలాగా తీసుకొచ్చారంటే ప్రైస్ని 2 రకాలుగా తీసుకొచ్చేసారు. సో ఆ రోజు మూమెంట్ ద్వారా మనకి ఇదైతే జరిగింది. ఓకే సో 24th Feb అది. అండ్ మీరు నెక్స్ట్ రోజు చూస్తే ఒక కైండ్ ఆఫ్ ఇదొక అబాండెండ్ బేబీ కింద మనకి ఉంది, అవును కదా. సో ఈ అబాండెండ్ బేబీ మనకి రివర్సల్ వచ్చింది, చూసారు కదా ఇక్కడ ఈ రివర్సల్ క్యాండిల్ వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది? ఆఫ్టర్ అయినా అప్ ట్రెండ్ వచ్చింది, అవునా. ఇది ఒక సోర్స్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ 11,000 నుంచి నాన్ స్టాప్గా 15,535 కొట్టాడు. సో ఇక్కడ రివర్సల్ అనేది వచ్చింది. అంత మాత్రాన మనం ఇక్కడ ఇది మేజర్ కరెక్షనా అనుకుంటే అవ్వకపోవచ్చు. ఓకే బట్ వీడు గనక ఇప్పుడు ఈ ప్రైస్ కనుక ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, అందుగురించి నేను కొంచెం టైం తీసుకుని చెప్తున్నా. చాలా కష్టము బట్ స్టిల్ ఈ 14,000 ఇక్కడ గ్యాప్ అని చూసారా, ఇక్కడ ఈ గ్యాప్ కనుక ఫిల్ చేసి వాడి కింద 14,400 కింద, అది 14,350 అవ్వచ్చు, 14,300 అవ్వచ్చు, లేదా ఒక్కొక్క రోజున మొత్తం కవర్ చేసి కింద వరకు ఇదివ్వండి ఇక్కడ వరకు ఈ లెవెల్ వరకు కూడా వచ్చేస్తాడు. ఇదే లాస్ట్ సపోర్ట్. సో 13,820 ఓకే మోస్ట్లీ నాకు తెలిసి ఈ సిరీస్లో టచ్ చేస్తాడు గ్యారంటీ. ఈ మార్చ్ సిరీస్లో గ్యారంటీ టచ్ చేస్తాడు, నో డౌట్. ఇంక అందులో అంటే ఒక కైండ్ ఆఫ్ ఫుల్ స్ట్రెంగ్త్తో ఒక 2 డేస్లో కొట్టేస్తారు. 1000 పాయింట్స్ నథింగ్ ఇప్పుడున్న వాలటాలిటీకి. సో టచ్ చేసి పైకి వెళ్తాడా, లేదా ఇది కూడా బ్రేక్ చేస్తే అప్పుడు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కరెక్షన్ అనేది కోవిడ్ తర్వాత వచ్చిన ర్యాలీకి జరుగుతుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే లాంగ్ పొజిషన్స్ అనేవి వెరీ స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో ట్రేడ్ చేయడం చాలా సేఫ్. ఎందుకంటే లేదు అనుకుంటే మళ్ళీ మీరు యావరేజ్ చేయాల్సి ఉంటుంది, అనవసరంగా ఫండ్ అంతా ఒక చోట లాక్ అయిపోద్ది. సో దాని మీద మీరు మినిమం కూడా ఎర్న్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఓకే సో అందు గురించి మీరు వాట్ ఎవర్ మీకు ఫండ్ ఉంటే ఒక 1 lakh ఉంటే 10,000 చేయండి, 10 lakhs ఉంటే 1 lakh ఇన్వెస్ట్ చేయండి, 1 crore ఉంటే 10 lakhs ఇన్వెస్ట్ చేయండి. సో జస్ట్ లైక్ 10% అంటే బెటర్ అనమాట ఇప్పుడున్న సినారియోకి. ఎందుకంటే గ్యారంటీగా ఈ కాంట్రాక్ట్లో 13,820 పక్కా, ఇది ఫిక్స్. బట్ నెక్స్ట్ ఈ వీక్లోనే కొట్టేస్తారా, లేదా ఈ 14,400 అని గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ ఇంకొకసారి పైన రీటెస్ట్ చేస్తాడా అంటే 15,535 రీటెస్ట్ చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అందుగురించే ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత 14,405 అయిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా అక్కడ అబ్జర్వ్ చేయాలి. క్యాండిల్ క్లోజింగే ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా క్యాండిల్ క్లోజింగే ఇంపార్టెంట్. మనం ముందు భయపడిపోకూడదు. అంటే పొద్దున్నే 14,400కి కిందకు వచ్చి 14,350కి కూడా వచ్చి మధ్యాహ్నం అయిన తర్వాత ఓకే 2:30 తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి 14,500లో పెట్టాడు అనుకోండి. సో క్లోజింగ్ ఎక్కడైంది మనకి 14,500లో క్లోజ్ అయింది. అంటే పాజిటివ్గానే ఉన్నాడు, ఇంకా కిందకు వచ్చి గ్యాప్ ఫిల్ చేసి పైకి వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ కంటిన్యూటీ ఎట్లా ఉండొచ్చు, మళ్ళీ పైకే ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, జనరల్గా మళ్ళీ 15,535 అనేది రీటెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే సో అందు గురించి మనకి ఇప్పుడు ఏంటంటే మనం చెప్పడం ఈజీయే, బట్ ఇంట్రాడే చేసేవాళ్ళు లేకపోతే స్వింగ్ చేసేవాళ్ళు మట్టుకి కాన్స్టెంట్గా మనం చార్ట్ని చూడాల్సిందే. అలాగే మూవింగ్ యావరేజెస్ అవ్వచ్చు, పైవోట్ లెవెల్స్ అవ్వచ్చు, ఫిబొనాచి అవ్వచ్చు, వీటిని ఐ మీన్ టు సే మీరు అప్లై చేసే స్ట్రాటజీ బట్టి అంటే మీరు అక్కడ కంప్లీట్గా నిమగ్నం అయిపోయి ఉండాలి. ఎందుకంటే స్టాప్ లాస్ కనుక పెడితే స్పైక్స్ అయితే ఉంటాయి. సో వెల్ ప్లాన్ ట్రేడ్స్ తీసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. జస్ట్ లైక్ స్పెక్యులేటెడ్ కానీ ప్రెడిక్ట్ చేస్తే మట్టుగా ఐ డోంట్ థింక్ సో. నాకు తెలిసి మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే సో నేను ఇప్పుడు జస్ట్ లైక్ ఒక వ్యూ ఇద్దామనే చెప్పాను తప్ప నాకు లెవెల్స్ ఇష్టం లేదు ఇవ్వడము, అలాగే లెవెల్స్ ఇచ్చినా అవే ఎగ్జాక్ట్గా వర్కౌట్ అవ్వకూడదు. బట్ నేను ఇచ్చిన వాట్ ఎవర్ ఇప్పుడున్న ఓవర్వ్యూ అయితే ఇది పక్కా. ఓకే ఈ మార్చ్ కాంట్రాక్ట్లో 13,820 వెరీ ఈజీ టార్గెట్ వాళ్ళకి డౌన్ సైడ్. ఓకే వెరీ ఈజీ టార్గెట్. బట్ అది బ్రేక్ చేస్తేనే అప్పుడు ఉంటుంది యాక్చువల్గా మేజర్ కరెక్షన్ అనేది. ఓకే
అది ఇంకా మనము అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. ఇదే ప్రాబ్లం, యాక్చువల్గా డ్రాగ్ అయిపోతూ ఉంటుంది. నేను ఒక 5 minutesలో క్లోజ్ చేద్దాం అనుకుంటాం. సో ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇందాక మనకి మార్చ్ కాంట్రాక్ట్లో నిఫ్టీలో ఏమో అబాండెంట్ బేబీ వచ్చింది. ఇక్కడ చూసారా, అందు గురించి యాక్చువల్గా మనం స్పాట్లోనే టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవడం చాలా బెటర్. బట్ మనం చేసేది ట్రేడింగ్ కాంట్రాక్ట్ మీద కాబట్టి దాని మీదే నేను చూపిస్తున్నాను. ఓకే, సో ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అది పక్కా మంచి సెటప్ అనమాట. నిఫ్టీ మీదది, నిఫ్టీ సెటప్ చాలా కరెక్ట్గా ఉంది నా దృష్టిలో. ఓకే, బట్ వేరేజ్ ఇక్కడ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఇది అసలు మోస్ట్లీ లైక్ ఇప్పుడు మీరు చూస్తే ఈవేళ క్యాండిల్ చూడండి, డైలీ క్యాండిల్ ఎంత డోజీ అంటే అసలు ఇది రేపు గ్యాప్ పైకి ఫిల్ చేస్తాడా లేకపోతే కిందకా అనేది మనం ఇంట్రాడే ఫస్ట్ ఇనీషియల్ మూమెంట్ బట్టే మనము ట్రెండ్ ఫాలో అవ్వగలుగుతాం తప్ప ఇప్పుడున్న మనం చూసే సెటప్కి అయితే పక్కాగా రేపు డౌన్ ట్రెండ్ ఉంటుంది అని మట్టుకు చెప్పలేం. ఆ క్యాండిల్ అలా ఉంది, చూసారు కదా మీరు, డోజీ అంటే ఇండెసిషన్ ఫామ్ అయింది. ఐ మీన్ టు సే ఫ్రైడే ఏదైతే మూమెంట్ కిందకు వచ్చిందో ఆ మూమెంట్ని వేళ మోస్ట్ ఆఫ్ ద 500-600 పాయింట్స్ కవర్ చేశారు. మనకి ఫ్రైడే ఆల్మోస్ట్ లైక్ 1800 పాయింట్స్ అనుకుంటా, 1900 పాయింట్స్ డౌన్ అయింది. ఈ క్యాండిల్ చూస్తున్నారు కదా, రెడ్ క్యాండిల్. సో ఈ గ్యాప్ ఫిల్ అనేది మట్టికి ఫిల్ అవుతుంది. బట్ రేపు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా, బోత్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి. ఓకే, సో నాకు తెలిసి 34,684 అనేది రేపే తీసేస్తారు. ఓకే, యా, రేపు మోస్ట్లీ నేనైతే పక్కా అనుకుంటున్నాను రేపే. ఇదిగోండి, ఇది మనకి కొంచెం ఈ గ్యాప్ ఫిల్ ఏదైతే ఉందో 33,468, మీరు దీనికోసం వెయిట్ చేయొచ్చు. ఓకే, సో దాని కింద ఎలాగా మనకి ఇది మీకు ఎవరికన్నా సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవడం వస్తే ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది అనమాట. ఇది 32,916 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఓకే, అలాగే మీరు ఫిబొనాచి కనుక ఇక్కడ నుంచి ఈ స్వింగ్లో నుంచి స్వింగ్ హైకి డ్రా చేసుకున్నాం అనుకుందాం. సో సరదాగా ఇది డ్రా చేసుకున్నాము. ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్ కూడా తీసేసాను. ఇప్పుడు మనం చూస్తే మీరు చూడండి ఇక్కడ ఏమైందో, మీకు తెలుసు కదా గోల్డెన్ రేషియోస్ అంటారు. సో జనరల్గా 61.8% దగ్గర సెటిల్ అయ్యాడు. ఎప్పుడు మొన్న ఫ్రైడే అయ్యి అక్కడి నుంచే బౌన్స్ అయ్యాడు ఎగ్జాక్ట్గా. ఓకే, ఇది నాకు తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ ట్రేడ్ చేశాను ఈవేళ పాజిటివ్గానే. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మీలో ఎవరికన్నా తెలుసున్నా కూడా మీరు అందరూ కూడా చేసి ఉంటారని నా ఫీలింగ్. ఎందుకంటే 61.8% నుంచి బౌన్స్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు. సో ఇక్కడ ఇప్పుడు కీ పాయింట్ ఇదే, రేపు ఏం జరుగుతుంది అనేది ఇందాక నేను చెప్పాను కదా. రేపు బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్గా అంటే ఈవేళ చూస్తే యాక్చువల్గా చాలామంది డెలివరీస్ తీసుకున్నారు. ఓకే, ఆల్మోస్ట్ లైక్ పిఎస్యూ బ్యాంక్స్లో అవ్వచ్చు, గ్యాస్ స్టాక్స్లో అవ్వచ్చు, లేకపోతే ఎనర్జీ స్టాక్స్లో అవ్వచ్చు, వీటిలో చాలామంది డెలివరీస్ తీసుకున్నారు. బట్ బ్యాంక్ నిఫ్టీకి దానికి సంబంధం ఏముంది? పిఎస్యూ బ్యాంక్స్ అంటే ఈ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్లో అయితే నాకు తెలిసి యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐలో అయితే డెలివరీస్ అంత కీ లెవెల్లో లేవు. అంత వాల్యూమ్ అయితే ఐ మీన్ టు సే డెలివరీ పర్సంటేజ్ అయితే అంత లెవెల్లో లేదు అనుకున్నంత. సో రేపు కూడా ఇంకొక డోజీ ఏమన్నా వేసి అదే ప్లేస్లో ఐ మీన్ టు సే 36,000 వరకు ఒక 700 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళి ఆగిపోతాడా, లేకపోతే ఈ 61.8% ఏదైతే ఉందో 34,684 అనేది బ్రేక్ చేస్తాడా? ఒకవేళ అది కనుక బ్రేక్ చేస్తే మనకి నెక్స్ట్ కింద టార్గెట్ అనేది మీకు 50% లెవెల్ కనబడుతుంది కదా క్లియర్గా, ఇక్కడ 33,715. అక్కడ వరకు ఆగే ప్రసక్తి లేదనమాట ఇంకా. అంటే స్టాప్ ఉండదు. ఓకే, ఒకవేళ ఏదైనా చిన్న బౌన్స్లు వచ్చినా బౌన్స్ బ్యాక్ అనేది కిందకి రావడం పక్కా. సో చాలామంది నేను యాక్చువల్గా మనీ కంట్రోల్ వీటిలో ఏదైతే చూస్తే ఏమైందంటే కొంతమంది ఆల్రెడీ ఇది డెడ్ క్యాట్ బౌన్స్ ఇది అది అని సోదంతా వేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే
ఇప్పుడు ఈ రోజుల్లో మార్కెట్ అనలిస్ట్ కానీ ఎక్స్పర్ట్ కానీ లేకపోతే జెయింట్ ట్రేడర్ అంటే ఎఫ్ఐఎస్ కానీ ఎవరు కూడా మార్కెట్ని డిసైడ్ చేయలేరు ఈ రోజుల్లో. మీలో ఎవరైనా యూఎస్ స్టాక్స్ చూసుంటే గేమ్ స్టాప్లో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. సో ఒక్కళ్ళు ఎవరో డ్రైవ్ చేయలేరు, ఒక్కళ్ళు ఎవరో ఇది ఇలా జరుగుతుందని కూడా చెప్పినా మనం అసలు బిలీవ్ కూడా చేయక్కర్లేదు అనమాట. సో అందు గురించే రేపు మార్నింగ్ ట్రెండ్ కనుక డౌన్ సైడ్ ఉంటే ఇంకా అసలు మనం ఆలోచించక్కల. క్లియర్గా మన టార్గెట్ ఏదవుతుంది 34,672 అవుతుంది. బట్ వేర్ యాజ్ మార్నింగ్ ట్రెండ్ కనుక క్లోజింగ్ కనుక మార్నింగ్ ఓపెనింగే గ్యాప్ అప్ అయితే వాడికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆ నెక్స్ట్ 500 పాయింట్స్ పైన హిట్ చేయడానికి. ఏది 78.6 టార్గెట్ 36,034. సో రేపు ఈ రేంజ్లోనే ఉంటుందనేది నేను అనుకుంటున్నా. ఇది కాకుండా రేపు పొద్దునే ఉన్న ఈ బాండ్ ఈల్డ్స్ గురించి ఇదంతా మనకి ఏదో న్యూస్ తీసుకొస్తున్నారు కదా. సో దానివల్ల ఏదన్నా పొరపాటున ఏదన్నా ఇనీషియల్గానే ఒక 500-600 పాయింట్స్ గ్యాప్ అప్ కానీ లేదా నెగిటివ్గా ఉండి గ్యాప్ డౌన్ కానీ అయితే అప్పుడు మట్టుకు మనం ట్రేడ్ తీసుకోకూడదు. చాలా ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా, అట్లీస్ట్ ఒక 9:45 వరకు అన్నా వెయిట్ చేయడమే చాలా బెటర్. సో బ్యాంక్ నిఫ్టీ మీద లాంగ్ ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే మట్టుకి అంటే ఒక ఈ మంత్ కాంట్రాక్ట్ కనుక చూస్తే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఓవరాల్గా అయితే ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంది, నో డౌట్. ఈ ఎవరైతే అంటే ఒక సస్టైనబుల్గా ఒక మంచి ఇన్కమ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు మట్టికి ఎవరన్నా నేనైతే ఫీల్ అయ్యేది ఏంటంటే జనరల్గా ఇప్పుడు షార్ట్ చేసుకుంటా వచ్చి ఈ 32,000 ఏదైతే ఉందో 916 ఆ లెవెల్కి మట్టికి ప్రైస్ని తీసుకొస్తారు బ్యాంక్ నిఫ్టీలో. అంటే అది చాలా డ్రాస్టిక్ ఫాల్ ఉంటుంది. క్రాష్ అనుకోండి ఇంకా ఓకే. సో లైక్ ఒక 3,000 పాయింట్స్, సో 2,500 పాయింట్స్ తీసుకొస్తారు కిందకి. సో మనకు కూడా తెలుసు కదా, ఇప్పుడు జస్ట్ కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది ఒక 3 days బ్యాక్. సో 2 days అయింది అనుకుంటా అంతే. ఫ్రైడే ఇవాళ మండే కదా, సో 2 days అయింది. ఇంకా మనకి చాలా డేస్ ఉన్నాయి, సో చాలా టైం ఉంది కూడా. సో ఎనీ అప్ మూమెంట్ టిల్ ఇదిగో ఈ పాయింట్ దాకా ఇది 36,515 ఫిల్ చేస్తే కనుక ఆ గ్యాప్ ఫిల్ చేస్తే అది చాలా మంచి షార్టింగ్ ఆపర్చునిటీ ఓకే. బట్ వెయిట్ చేసి చేయాల్సి వస్తుంది. ఈ లోపలే కనుక కిందకి కనుక వస్తే వాడు నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టార్గెట్ 50%, సెకండ్ టార్గెట్ 38% హిట్ అయ్యే మళ్ళీ రివర్స్ అవుతాడనేది నా పర్సనల్ ఫీలింగ్. బట్ మనం ఈ వాట్ ఎవర్ నేను చెప్పేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా, బిలీవ్ చేయడం వేస్ట్. సో ఇవి ఏంటంటే ఇది మనము ఈ నాలెడ్జ్ అనేది పెట్టుకుంటే ఓకే, మనకి ట్రెండ్ అనేది ఇటు సైడ్ మూవ్ అవుతుంది. ఈ టైంలో ఈ స్టాక్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ దాని మీద ఇలాంటి పర్టికులర్ న్యూస్ ఉండడం వల్ల బ్యాంక్ నిఫ్టీకి వెయిట్ ఉంది. లేదు యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఇండస్ ల్యాండ్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ వీటి మీద నెగిటివ్ న్యూస్ అనేది ఏదో 1-2 స్టాక్స్ మీద స్ప్రెడ్ అయినా కూడా ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ సైడ్ ఉంటుందని మీకు తెలుసు. సో వ్యూ తీసుకుని బేసిక్గా మీ టార్గెట్ అంటే 100 పాయింట్సా, 200 పాయింట్సా లేదా 500 పాయింట్సా అనేది మీరు ముందే ప్లాన్ చేసుకుంటే మీరు ఇప్పుడు ఏ డైరెక్షన్లో నేను 2 డైరెక్షన్లో చెప్పా కదా, ఎందుకంటే నాకే కాన్ఫిడెన్స్ లేదు, నేను చెప్పింది కూడా జరగదు కదా. సో నేను అందు గురించి మార్కెట్ ఎటు సైడ్ డైరెక్షన్ ఉంటే అటు మనం డైవర్ట్ అవ్వాలి తప్ప, లేదు నేను ఇదే అనుకున్నాను దీనికే స్టిక్ అవుతాను అనుకుంటే మట్టుకి మార్కెట్ ఎంతసేపు మనకి ఎగ్నెస్ట్గానే వెళ్తూ ఉంటుంది అనమాట ఓకే. సో మనం ఎప్పుడైతే మనం చేసేది తప్పు అని తెలుసుకుని మనం వెంటనే రివర్స్ ట్రేడ్ తీసుకుంటామో ఆబ్వియస్గా మనకు తెలియకుండా మనం కరెక్ట్ వేలో వెళ్ళిపోతూ ఉంటాం ఓకే. సో దాని గురించే నేను 2 వ్యూస్ ఇచ్చాను, లెవెల్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ ఇచ్చా ఎక్కడి వరకు బౌన్స్ అవుతుందని. సో యాజ్ ఆఫ్ నో అయితే 61.8% దగ్గర బౌన్స్ అయింది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక ఇది ట్రూ సపోర్టే అయితే గనక ఓకే, ఇది ట్రూ సపోర్టే అయితే గనక ఇప్పుడు వీడు ఇది ఫస్ట్ ఫిల్ చేసేసుకుంటాడు గ్యాప్ ఓకే. ఇది గనక సంథింగ్ లైక్ అగైన్ వాలటాలిటీ అంటే ఈ ఎఫ్ఐఎస్ వాళ్ళు ఎలా ఉందంటే
వాళ్ళు అసలు సపోర్ట్స్ లేవు, రెసిస్టెన్స్ లేవు. ఎక్కడైతే మనం పక్కాగా ఓకే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనుకుంటున్నామో అక్కడి నుంచే ఒక 1000 పాయింట్స్ కిందకి తీసుకెళ్తున్నారు. ఓకే, సో అది మనకి రేపు మార్నింగే తెలిసిపోతుంది. గ్యాప్ అప్ అయితే పైకి తీసుకెళ్ళిపోయి ఫిల్ చేసేస్తారు గ్యాప్ డౌన్ అయితే కింద టార్గెట్స్ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ 50%, 38%. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన వ్యూ రేపు ఒక్క రోజుకే కాదు, ఈ ఎంటైర్ వీక్ అంతా కూడా ఇదే ఉంటుంది. ఓకే, సో అయితే పైన ఫిల్ చేసి మళ్ళీ కిందకు వస్తాడు, లేదా గ్యాప్ డౌన్ అయితే కింద టార్గెట్స్ ఉన్నాయి మనకు ఆల్రెడీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.